గతేడాది సెప్టెంబర్లో జరిగిన వరద బీభత్సానికి విజయవాడ వణికిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. బుడమేరు మధ్యకట్టపై విజయదుర్గా నగర్, కేఎల్ రావు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. మధ్యకట్టపై రైల్వే వంతెన క్రింద బుడమేరుకు వచ్చిన నది ప్రవాహంతో గండిపడింది. ఈ వరద నీటిలో ఆ రోడ్డు కొట్టుకుపోయింది. 6 నెలలు గడిచినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ బుడమేరు గండిని పూడ్చి రోడ్డు వేయండంటే పట్టించుకోవడం లేదు. బుడమేరు మధ్యకట్టపై ఉన్న రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఫలితంగా గండిపడిన మార్గంలోనే ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మహిళలు, స్కూల్కు వెళ్లే పిల్లలు, వృద్ధులు మధురానగర్ మీదుగా వెళ్తున్నారు. సుమారుగా 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మధ్యకట్టపై ఉన్న రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదికి వెళ్లడానికి 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. వరదలు రావడం వలన ఇదంతా కొట్టుకుపోయింది. ఇది కొట్టుకుపోయిన తర్వాత నుంచి ఏదో కొంచెం మట్టి తీసుకొచ్చి అక్కడ ఏదో అడ్జస్ట్ చేశారు, కానీ అటు సైడ్ రోడ్డు కొట్టుకుపోయిన దగ్గర ఇదైతే వదిలేశారండి. అసలు ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారండి. రోజు కూలీ వాళ్ళు కానీ, ఎంప్లాయ్మెంట్స్ కానీ చాలా మంది ఉంటారు. అటు నుంచి ఇటు వెళ్ళాలంటే బండి రావాల్సిందే కంపల్సరీ. ఎంతమంది అంటే మాక్సిమం మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ పని విధాలు కానీ, వాళ్ళు చేసే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ కనీసం చాలా మంది ఇటు నడిచే దారండి ఇది. ఈ దారి లేక అసలు చాలా మంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇప్పుడు మేము చిన్నపిల్లల్ని తీసుకుని ఇటు రావాలంటే ఎటు నుంచి రావాలండి? పిల్లల్ని తీసుకుని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అదంతా తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎక్కేస్తే అటు దిగేవాళ్ళమే, అలాంటిది అటు చుట్టూ తిరిగి రావాలంటే ఇక్కడ కింద కదా చాలా భయంగా అనిపిస్తుంది. అదే డైరెక్ట్ అనుకోండి అంత భయం అనిపించేది కాదు. మరి దీన్ని ఎప్పుడేస్తారో ఏంటో మరి మీ ఇష్టం. ఇటు అటు రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం తొందరగా పూడ్చి సాయం చేయమని అడుగుతున్నామండి. ఇది మధ్యకట్ట 6 నెలల క్రితం బుడవేరు వచ్చింది. మాకు బుడవేరు రావడం వల్ల ఇళ్ళన్నీ మునిగిపోయింది. ఆ బుడవేరు వల్ల ఇదంతా కొట్టుకుపోయింది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చెప్పి బతిలాడగా మట్టి పోసారు. అది మొత్తం కొట్టుకుపోయి నడవడానికి దారి లేకుండా ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పాటు వస్తే ఏడుపు కాళ్ళు నొప్పులని. పెద్దోళ్ళు వెళ్ళడం లేదు, నడవడానికి దారి లేదు. అది ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. బుడమేరుకు గండిపడిన చోట రోడ్డు మార్గం లేకపోవడంతో రాకపోకలు వీలు లేకుండా పోయింది. స్థానికులు పాత రోడ్డుకు ప్రక్కనే మట్టిని సరిచేసుకుని బాటగా మార్చుకున్నారు. ఈ రోడ్డుపై వాహనం అదుపు తప్పితే బుడమేరులో పడిపోవాల్సిందే. ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డులో ప్రయాణించలేక వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై బైకులు, ఆటోలు తిరిగేవి. వరదల కారణంగా రైల్వే లైన్ కింద ఉన్న రోడ్డుకు భారీగా గండిపడింది. దీంతో ప్రజలు రోజూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం అయితే మహిళలు, పిల్లలు ఈ రోడ్డుపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి. అటు వెళ్తానికి ఇబ్బందిగా ఉంది, వస్తానికి ఇబ్బందిగా ఉంది. మొన్న నేను అక్కడ గుడ్లు తెచ్చుకుందామని వెళ్తే గబుక్కుని పడిపోయా. అక్కడ కయ్యి ఉండి కాబట్టి పట్టుకున్నాం. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. మరి మా పరిష్కారం ఏంటి? ఈ మధ్యకట్టలో ఎంతో మంది జనం ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇటు అటు నడిచేవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా యందు దయించి ఈ కట్ట విషయంలో త్వరగా తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, కట్ట పోడ్చాలని పదే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మాకు ఎటు తిరగాలన్నా చుట్టూ ఇటు బొడవరం కాడికి వెళ్ళాలంటే మధురానగర్ వెళ్ళి దేవనగర్ మీదకి వెళ్ళాలి, లేకపోతే మధురానగర్ నుంచి తిరిగి వెళ్ళాలి. అట్లా ఉంది పరిస్థితి మాది. పనికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అప్పటికప్పుడు దేనికన్నా టాబ్లెట్లకి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది. అసలు నైట్లు లేవు. ఇక్కడ వాన వస్తే చినుకులు పడితే మొన్న అయితే జారిపోయి చాలా మంది పడిపోయారు. ఆ కర్రలే పాతిచ్చాం. అప్పుడు బుడమేరు గండిపడడం వల్ల రోడ్డు లేకపోవడంతో మధురానగర్, కేఎల్ రావు వాసులు భయంకరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు తాగుబోతులు, బ్లేడ్ బ్యాచ్లు దొంగల అడ్డాగా మారిందని స్థానిక మహిళలు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బేఖతరు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 4-5 నెలల పైన అయ్యిందండి. ఇంతవరకు ఎవరూ దీన్ని పూనుకోవట్లేదు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, అలాగని ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కూడా తయారవుతున్నారు. ఇక్కడ రాత్రిపూట వెళ్ళాలంటే చాలా భయం అయిపోతుంది. ఇక్కడ ఉండాలన్నా సరే భయం పడుతుందండి మాకు. వాళ్ళు ఎక్కువైపోయారు. తాగుబోతోళ్ళు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మూలంట ఆ మూలంట చేరిపోయి వెళ్ళాలంటే భయం వేస్తుంది. 6 దాటిందంటే బయటకు రావాలంటే భయం వేస్తుందండి. ఇక్కడ దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు రాత్రిలో బ్లేడ్ బ్యాచ్ లో ఎక్కువైపోయారు. రాత్రి తలుపులు బాధటం అసలు భయం వేస్తుంది. అసలు ఇళ్లలో ఉండాలంటేనే మాకు ఈ దారి ఒకటి లేకపోవటం, అందరూ ఇక్కడ జారటం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మాకు వరదలు వచ్చి కానీ మా పిల్లలు చుట్టూ తిరిగి రావాలంటే రాలేరు కదా. ఇప్పుడు వాళ్ళకి నైట్ అయితే ఇప్పుడు ఇక్కడ డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతుంది. దాని కింద దూరి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా వస్తే పిల్లలు భయపడిపోతున్నారు. మా పిల్లలు రావాలి, చుట్టూ తిరిగి రావాలంటే మమ్మీ లేట్ అయిపోతుందని రావాలని పిల్లలు వచ్చేదాకా మాకు ఎదురు చూపులు. దయచేసి మరి మా వన్నపాలు కూడా విని మరి మాకు రోడ్డు వేయాలని మేము అడుగుతున్నాం.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.